మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు. నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రత్యర్థి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు భారత రాజ్యాంగానికి భద్రత కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అంశంపై మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్ కల్చర్ వైపు నెట్టేశారని ఆరోపించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే వాటికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జవలదిన ప్రాజెక్టులో మొత్తం 990 మీటర్లలో 150 మీటర్లను మాత్రమే సాగర్ డిఫెన్స్ కేటాయించి మిగతా భాగాన్ని మత్స్యకారులకు అందిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో తీర ప్రాంతాలను లేఅవుట్లుగా మార్చి అమ్ముకున్నారని విమర్శిస్తూ ఇప్పుడు మత్స్యకారుల వద్దకు రావడానికి నైతిక హక్కు లేదని అన్నారు. మత్స్యకారుల సమస్యల కోసం కాకుండా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చేందుకే మాత్రమే వస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో తమకు పూర్తి మద్దతు ఉందని, ఎలాంటి బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. స్థానిక స్థాయిలో కూడా ప్రజా మద్దతు కోల్పోయారని విమర్శలు గుప్పించారు. రాజకీయంగా సవాళ్లు విసురుతూ అవసరమైతే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మొత్తం కావలి నుంచి సముద్రం దాకా అన్ని లేఅవుట్లు వేసుకొని అమ్ముకున్నాడు కదా. ఇటీవల ప్రభుత్వం కేసు పెట్టింది కదా వాళ్ళ మీద. శాసనసభ్యుడు ప్రభుత్వ భూములు, ప్రైవేట్ రైతుల భూములను కూడా కలిపేసుకుని దౌర్జన్యం చేసి లేఅవుట్లు వేసుకొని అమ్ముకుంటే అడగని చేతగాని వాడివి ఇవాళ మంచి కార్యక్రమాలు చేసి మత్స్యకారులకి మేలు చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంస్థల్ని రామాయపట్నం, కృష్ణపట్నం, జోవలదిన్న ఈ ప్రాంతాలకు తీసుకొస్తుంటే ఓర్చుకోలేని వాడివి, సహించలేని వాడివి, నీ వాళ్ళ దోపిడీని అడ్డుకోలేని వాడివి నువ్వే మొహం పెట్టుకొని ఇవాళ మత్స్యకార కుటుంబాలను చూడడానికి వస్తావు. నువ్వు వచ్చేది మత్స్యకార కుటుంబాలు కానీ పైకి చెప్తున్నావు. నువ్వు వచ్చేది మత్స్యకార కుటుంబాలకు కాదు. నువ్వు వచ్చేది ఆ ప్రాజెక్టు యజమానులను బెదిరించడానికి, ఆ ప్రాజెక్టుల దగ్గర నుంచి కమిషన్లు దండుకోవడానికి వస్తున్నావు. బెదిరింపులతో కమిషన్లకు తయారయ్యేవాడు. అది నువ్వు చేసేది. ఇదా నీకు కావాల్సింది? ఈ ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదు, మత్స్యకార కుటుంబాల యొక్క ప్రయోజనాలు నీకు అక్కర్లేదు, వాళ్ళ బతుకు తెరువులు నీకు అవసరం లేదు, వాళ్ళ బిడ్డల అభివృద్ధి చెందితే నువ్వు చూడలేవు. ఎందుకంటే బిడ్డల అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అనేది నీకు తెలియదు కాబట్టి. నీకు తెలియదు, నీకు చేత కాదు. ఒకరు బాగుపడితే చూడలేను. ఇంత దుర్మార్గంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీలో కొంతమంది తోలుబొమ్మలే ఆటలాడేవాళ్ళు ఈ బొమ్మలతో రాజ్యంలోకి మళ్ళీ వచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మళ్ళీ వెనక నెట్టాలని ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం ఊరుకోదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలు, పేద వర్గాలు, అణగారిన వర్గాలు ఎవరైతే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ దేశంలో తలెత్తుకుని జీవిస్తున్నారో చూస్తూ మళ్ళీ నీకు అవకాశం ఇచ్చేటువంటిది కళ్ళ. దయచేసి ఇటువంటి ప్రయత్నాల వల్ల ఏదో తాను ఉద్ధరిస్తున్నానని తను అనుకుంటున్నాడు, కానీ తను పతనావస్థకి వెళ్ళిపోతున్నాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం. ఈ రాష్ట్రంలో నువ్వేమి చేయలేవు. ఇవాళ బలమైనటువంటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది. 94% ప్రజలు ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ ప్రభుత్వం కావాలి, కేంద్రంలో బీజేపీ నాయకత్వం ఉండాలి, ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వం చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇటువంటి వాటిల్లో నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని గెంతులు గెంతినా అవి ఉపయోగం లేవు, ఉపయోగంలోకి రావు. కనీసం ఇప్పటికైనా మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో ఈనాడు ఉన్నటువంటి పేద వర్గాలకి
చేసేటువంటి ప్రభుత్వాన్ని అభినందించు. పేద వర్గాలకు అండగా నిలబడ్డటువంటి కూటమి నాయకత్వాన్ని నువ్వు అడ్డు తగలాలని ప్రయత్నం చేస్తే జగన్నాథ రథచక్రాలు ఇవాళ రహదారుల మీద తిరుగుతూ ఉన్నాయి. ఆ జగన్నాథ రథచక్రాల కింద నువ్వు నలిగిపోక తప్పదు. నీ పార్టీ నాయకులు కార్యకర్తలు నలిగిపోక తప్పదు. ఇది ఈనాడు జరుగుతున్నటువంటి. కాబట్టి జోవలు దిండికి ఈ రుచిపోతే ఎవడికి భయం లేదు, భుజాలు ఎగరేల్చుకోవాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడతారు, సవాళ్ళు చేస్తారు, ఏమేమో చేస్తున్నారు. సరిగ్గా కన్ను తెరిస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ లెక్క పెట్టుకుంటుంటారో తెలియదు. కాబట్టి మీరు అనవసరంగా భుజాలు ఎగరేసి హుంకరించబాకండి, ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రశాంతంగా ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్లు. ఈ 3 ఏళ్ళు ఇంట్లో ఉండండి, తర్వాత రండి. అప్పుడు ప్రజలు మీ దగ్గరికి అయితే రారు. అప్పుడు కూడా ఏదైనా ప్రయత్నం చేసుకున్న పని అయితే ఒక ప్రయత్నం చేసుకుని లాటరీ టికెటాలు ఒక ప్రయత్నం చేయండి, అంతే తప్ప ఇప్పుడు ఎందుకు ఊరికి వచ్చి జరిగే పనులు జడగొట్టి, వేసే రోడ్లు జడగొట్టడం, తవ్వే కాలువలు జడగొట్టడం, పోర్టులు కడుతుంటే అడ్డం తగలడం, ఎయిర్పోర్ట్ కడితే అడ్డం రావడం, పరిశ్రమలు వస్తే అవి ఎక్కడ వస్తాయి, అవి ఎక్కడ వస్తాయి. ఏంటయ్యా నువ్వు అని అంటే భయపడేవాడు ఎవడు? ఎవరు భయపడతారు మీకు? మేము ఇవన్నీ చూసి 9 దశాబ్దాల రాజకీయ కుటుంబాల్లో నుంచి వచ్చాం. మేము మేమేమైంది ఊరికినా రాలాయడా? కాబట్టి నీ హుంకరింపులకే బెదిరిపోయే పని అయితే మేమేం చేస్తాం తండ్రి. నెల్లూరు జిల్లాలో కనీసం ఈరోజు నీ సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీని గెలిపించుకోవడానికి పిల్లేరు గొంతులు కొట్టావు నువ్వు. మొన్న మర్చిపోయావా? 3 నెలల క్రితం పిల్లేరు గొంతులే పల్టీలు కొట్టి ఆఖరికి ఓడిపోయారని చెప్పి వెళ్ళిపోయావు కదా. నీ పులివెందల, నీ ఊరిలో జెడ్పీటీసీ, నీ ఇంట్లో ఓటు ఎడపడదే, కూటమికి పడదు. ఏం చేద్దాం? కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించుకుంటే, పాపం ఆయన ఏదో ఆడిగిరాడని కొంతమంది ఎగరుతున్నారు. వీళ్ళు ఎందుకు ఎగరుతున్నారో నాకు తెలియదు. ఎగరబాకండి తమ్ముళ్ళ మీద, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఎవరు ఇళ్ళ మీదకో పోతే, ఎవరు అంగళ్ళ మీదకో పోతే, లేకుంటే ఎవరు వ్యాపారాల మీదకో పోతే ఎవరు చూస్తూ ఉంటారు నాయన? ఇదేందో డ్రగ్ మాఫియా ఉండే సమాజం కాదు ఇది. ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. కాబట్టి మిమ్మల్ని లెక్క చేసేవాళ్ళు లేరు, మిమ్మల్ని చూస్తే అబ్బో అనుకునేవాళ్ళు. తాట తీస్తారు బాబు, ఏం చేస్తారా? తాట తీస్తారు. మీరు ఇంకా ఆలోచిస్తూ ఉంది మా నాయకత్వం. పానీలే పాపం. ఎప్పుడు కన్ను తెరుస్తాడో, కన్ను తెరిసిన రోజు దబిడే నాయన. దొరకరు, పెట్టలేగినట్టు ఎగిరిపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ 3 ఏళ్ళ దాకా పక్క రాష్ట్రాల్లో కాపలకు వేసుకొని అప్పుడు వస్తారు. సిగ్గుపడండి అయ్యా మీరు చేసే పనులకి. సిగ్గుపడి కాసేపు ప్రశాంతంగా ఆడిన బయటకు పోయి ఏదైనా వ్యాపారాల్లో చేసుకోవడం, లేకుంటే ఏదైనా మందు మాకు తీసుకోవడం, ఆ పని చేయండి. కొంచెం ఆరోగ్యం సించపరుచుకొని రండి. కేరళ పోండి, మంచి ఆయుర్వేద వైద్యం ఉందని పోండి. లేకుంటే ఇంకెక్కడికైనా చల్లటి ప్రదేశాలకు పోండి, అక్కడ వనమూలికలు దొరుకుతున్నాయంటే ఎక్కువ తినండి, రండి. అప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది అందరూ. ఆలోచించి భారతదేశానికి ఏది భద్రత కలిగిస్తుందని అంటే, ఇవాళ ఇన్ని దేశాలతో పోరాటం చేసిన, ఇన్ని దేశాలతో ఆర్థిక లావాదేవీలు ఉన్న, అనేక దేశాలతో మనం ఇవాళ పోరాటాలు చేస్తున్నా, ఇవాళ భారతదేశం అనేటువంటిది చెక్కు చెదరలేదు అని చెప్పడానికి ఈనాడు మన రాజ్యాంగమే
ఒక నిదర్శనం. కాబట్టి అటువంటి మహనీయులను మనం గౌరవించుకోవడం, ఈరోజు స్మరించుకోవడం, ఘనమైన నివాళులను అర్పించడం అనేది రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్తగా ఇది నా బాధ్యత. అందుకని ఈరోజు విజయవాడలో లేదా విజయవాడ నుంచి నేను ఆత్మకూరుకు వచ్చేలాగా అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నా, ఇక్కడికే వచ్చి మన దగ్గరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు, చూశారు, సమావేశంలో మాట్లాడాం, చెప్పాం. అందరినీ కూడా సమర్థించి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా అంబేద్కర్ యొక్క ఆశయాల సాధనకి కృషి చేస్తున్నాం. నా దగ్గర 4 గన్లు ఉన్నాయి. అయ్యా ఆర్మరీ షాపులో పెట్టి ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. నాకేం పని గన్నుతో? మా నాయన గన్ను ఒకటి, మా అన్న గన్ను ఒకటి, ఇటు వచ్చినాయి నాకు. ఆ వచ్చిన గన్లన్నీ ఆడ పెట్టాను షాప్లో. లేదంటే రోజు ఆ గన్లు పెట్టుకొని నేను తిరిగితే జనం నన్ను రాణిస్తారు ఇళ్లలో. సాగిపోవా, అది ఆడిన పొరపాటును పేలితే మాకెందుకు తగిలింది, నీ గుండు మాకు తగిలే అంటే నాకు రక్షణ ఇచ్చే గుండు వేరే ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చింది 5 ఈ గుండెలు ఎందుకు మళ్ళా? అందుకని నేను హైదరాబాద్లో అంగట్లో పెట్టి ఉండేది. కాబట్టి ఈ గన్లు, మాఫియాలు, ఈ డాన్లు పనికిరాదు, ఏమి లాభం లేదు. ఇంకొంచెం సమయం ఎందుకులే, ప్రశాంతతని మనం చెడగొట్టడమని ఆలోచిస్తున్నాం తప్ప, లేకుంటే వీళ్ళు ఒకరికి లెక్క అండి. ఎవరికన్నా వీళ్ళు మగాళ్ళు, ఎవరికన్నా ఎక్కువ మీసాలు ఉన్నాయో చెప్పండి, ఎవరికైనా ఎక్కువ మీసాలు ఉన్నాయో? మాకు లేవు మీసాలు కట్టాలి, మేము తిప్పమా పైకి? కూర్చోమండి, పిచ్చ చేష్టాలు చేస్తూ ఉంటారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ ఇళ్లలో మీరు ఉండండి ప్రశాంతంగా. మీ జోలికి ఎవరు రారు. మీరు రోడ్లలోకి వచ్చి మేము కత్తి తీస్తామంటే అప్పుడు ఏం తీస్తారో యువతల పక్క కూడా తీసి చూపిస్తారు. మీరు ఊరిని కర్రసాము, కత్తి సాము అంటే కుదరదు. నేను ఏడ కూడా అన్ని సాములు తెలిసిన వాళ్ళమే మేము కూడా. మా దగ్గర ఏదో సర్వ చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీల్లో నేర్చుకునే వాళ్ళు మీరు. ఏడ మేము పీజీలు చేసిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి మీ వ్యవహారాలు పక్కన పెట్టి ప్రశాంతంగా 3 ఏళ్ళు ఇళ్లలో ఉండండి, కుటుంబాలతో హాయిగా గడపండి. మా పరిపాలన చూసాక అప్పుడు ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరించేటప్పుడు కాదనండి, చెక్కతో కొడతారు మిమ్మల్ని, సరిపోదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. వస్తున్నాడంటే ఎగరడం, ఆడుకోకడం ఇవన్నీ చెయ్యము. మాకు తెలుసు ఆయన వస్తే ఏమీ లేదు, ఇది ఏమీ లేదు, ఒట్టి భద్రయ్య. నేను వేరే భద్రయ్య అని వస్తున్నాడు ఆయన. ఒట్టి భద్రయ్య ఏముంది, తుస్తుమన్న ఇప్పటికి 3 సార్లు, మళ్ళీ 4వ సారి. ఈ భద్రయ్యకి ఏడేగాం మేము. ఈ భద్రయ్యని చూసి మేము ఎగిరేమా? ఏడెగతాం, మా వల్ల ఏడవద్దు. పాపం కొంచెం ఏదో ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం ఎగరదామని వస్తుంది. అది ఎగుర్లు గీగుళ్ళు అన్నీ పోతాయి. సరైన కన్ను తెరిచిన రోజు, ఆ కన్ను తెరిచే రోజు మీరు అందరూ ఏడుంటారో పొందుతాం. ఈ 3.5 సంవత్సరాలు ఎదురు తగిలే మనిషి లేడు. ఎదురు తగలాలని ప్రయత్నం చేస్తే నేను చెప్పా కదా, రథచక్రాల కింద మలమల నలిగిపోవడం తప్ప. ఓకే, థ్యాంక్ యూ. రాజధాని